రేపే మనకు చివరి మార్గశిర గురువారం. ఈ గురువారం రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. అలా వేస్తే 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందనమాట. అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా ఏంటంటే గనక పసుపుకు చాలా శక్తి ఉంటుందండి. అంటే పసుపు ఏంటంటే గనక మనం ప్రతి శుభకార్యంలో కూడా ఏంటంటే గనక ఉపయోగిస్తూ ఉంటాం కదా. కాబట్టి పసుపు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుందనమాట. తదితర దేవతల రూపంగా కూడా పసుపుని భావిస్తారు. అలానే కాకుండా పసుపుని ఏంటంటే గనక దేవతలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితాలు వస్తాయి. అందుకే రేపు మార్గశిర చివరి గురువారం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది పెట్టుకోండి. అలా పెట్టుకుంటే డబ్బు రావటమే కాదండి, విపరీతంగా భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మనం అంటాం కదా, దినదిన అభివృద్ధి అని మన పెద్దవారు అంటూ ఉంటారు కదా. అలా ఏంటంటే అభివృద్ధిని చూడగలుగుతామన్నమాట. రేపు గురువారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. అంటే అమ్మవారిని ధూప నైవేద్యాలతో పూజించండి. అలానే కాకుండా ఆవు నేతితో దీపం పెట్టుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా చక్కగా మీరు అంటే దీపారాధన చేసేసుకున్న తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలకులు తీసుకోండి. యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి తీసేసుకుని పసుపు డబ్బాలో వేసుకోండి. ఇవి 3 నెలల వరకు ఉంటాయి. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయొచ్చు. ఇది వేసినప్పటి నుంచి కూడా మీ ఇంటికి ఎలాంటి అంటే ధనం అనేది ఆకర్షించబడుతుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యాలకులు వేసి పెట్టండి, మంచి చేకూరుతుంది.